రేవంత్ రెడ్డి ఏదైతే 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా చాలా వరకు చిన్న చిన్న ఇల్లులో ఉన్నాయి. ఉచిత కరెంట్ వస్తుందా మళ్ళీ? రావట్లేదు. నిజం చెప్పాలంటే 6800 వచ్చింది 2 నెలలకే. ఎన్ని రూమ్లు ఉన్నాయి మీకు? ఒక్కటే కావాలంటే చూడండి, చిన్నగా ఉంది రూమ్ కూడా. ఇంత చిన్న రూమ్ లో నాకు తెలిసి ఒక లైట్, ఒక టీవీ, ఫ్రిడ్జ్ మాత్రమే. ఇంకా ఇంట్లో 2 ఫ్యామిలీస్ ఉంటాం మేము. 2 ఫ్యామిలీస్కి ఇది బిల్ ఏమో 0 బిల్ అన్నారు. ఏం వాడము, ఏం లేదు మా ఇంట్లో కూడా. మేము ఇక్కడ 10 రోజులు ఉంటే ఊర్లో 10 రోజులు ఉంటాం. బిల్ ఇంత వస్తుంది. చాలా మంది ప్రచారంలోకి అధికారులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, వీళ్ళందరూ వస్తున్నారు కదా. చెప్పినారా మళ్ళీ నా ఇల్లు ఇంత చిన్న ఉంది, బిల్ ఎట్లా వచ్చిందని చెప్పేసి అడిగినారా కాంగ్రెస్ వాళ్ళకి? స్లిప్ ఫోటో తీసుకోవచ్చు, తగ్గిస్తాము చూపిస్తాం అనేసి. వాళ్ళు చూపించింది లేదు, మేము చూసింది లేదు. ఇప్పుడు చెప్తారు, మళ్ళీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు వచ్చి మీకు చూస్తామమ్మా, మీకు ఇండ్లు ఇస్తామా, అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తాం అంటారు. కానీ సో ఒకసారి చూడండి, ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత కరెంట్ అని చెప్పడం జరిగింది. ఏదైతే మనం ఇందాక ఇల్లు కూడా చూపెట్టడం జరిగింది. 1798 రూపాయలు వచ్చింది ఒక్క రూమ్కే. ఒక్క రూమ్కి ఇంత బిల్ వచ్చింది. ఫ్రీ అన్నారు కానీ ఏది రావట్లేదు మాకైతే. ఇది ఇస్తాం, అది ఇస్తాం అంటున్నారు, ఏది ఒక్క ఛాన్స్ కూడా వస్తలేదు మాకైతే. ఇది పాత బిల్లు. 1586. ఈ ఒక్క రూమ్ కి ఇంతగానం వస్తుంది. ఇంతగానం వాషింగ్ మిషన్ అలాంటివి, హీటర్లు, రైస్ కుక్కర్లు వాడము, హీటర్ వాడము, గ్యాస్ మీదనే. ఆ గ్యాస్ కూడా 500 అని చెప్పారు కదా, 950 గ్యాస్. 950 ఇస్తున్నాం, గ్యాస్ తీసుకుంటున్నాం. అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఇళ్లకి వాటర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క బస్తీలలో ప్రతి ఒక్క ఇంటికి 10,000 ఇవ్వడం జరిగిందండి. నిజమేనా? అదైతే అందింది. అది ఇచ్చినాము, తీసుకున్నాము, మేము యూజ్ చేసుకున్నాము. వాటర్ అయితే ఇక్కడ దాకా వస్తాయి వర్షం పడ్డప్పుడు, రోడ్లో నీళ్ళు మొత్తం. అదైతే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వర్షాలు పడ్డాయి, ఇళ్లకి వాటర్ కూడా వచ్చినాయి. తెలుసుకునే వాళ్ళే లేరు ఇక్కడ. ఎట్లున్నారమ్మా, ఏం చేస్తున్నారు అనేసి మా గురించి రెస్పాండ్ అయ్యే వాళ్ళే లేరు. అసలు ఎవరు లేరు. ఎట్లుందమ్మా మీ పరిస్థితి? అంటే వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడు చాలా వరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు బస్తీ లీడర్లను కావచ్చు, కార్యకర్తలను ఎట్లుందో అరుచుకోండి అని చెప్పేసి పంపిస్తుండే కదా. మళ్ళీ మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా చాలా వరకు నీళ్ళల్లో చాలా మంది తడిచిపోవడం జరిగింది, వాళ్ళ వస్తువులన్నీ ఖరాబ్ అవ్వడం జరిగినాయి కదా. మీ లోకల్ లీడర్లు ఎవరన్నా రావడం? ఎవరు రారు, అసలు ఎవరు పట్టించుకోరు. మాకు ఇంకొక ప్రాబ్లం ఉంది, ఏదన్నా ఇంటి దగ్గర పెట్టినా కూడా ఏం ఉంటలేవు. బయట సీసీ కెమెరా కూడా పెట్టియాలని చెప్పేసి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము. పెడతామని చెప్పారు కానీ ఎవరు పెట్టలేరు. ఏదైనా బయట పెట్టేసి బయటికి వెళ్ళాలన్నా కూడా మేము వచ్చేసరికి సామాన్లు ఉంటలేవు. సీసీ కెమెరా కోసం కూడా రిక్వెస్ట్ చేసినాం మేము. ఇట్లా మాకు ప్రాబ్లం అవుతుంది, సీసీ కెమెరాలు కావాలని చెప్పేసి. ఎవరు పట్టించుకుంటలేరు. ఓట్ల టైంలో మాత్రం అందరూ వస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉందంటే మేము చెప్తాము, చేస్తాము, అయిపోతుందని చెప్తారు కానీ ఎవరు మళ్ళీ తిరిగి చూసే వాళ్ళే లేరు. నెమ్మలు ఇస్తారే, ఆ నెమ్మలు కలవవు. అది ఉంది ఇక్కడ పరిస్థితి అయితే.